నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గోదావరి కని చౌరస్తాలో నూతన షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. హక్కుల సాధన కోసం తాము సైతం అంటూ మహిళా అధికారులు రిలే నిరాహార దీక్ష. రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ బిఎల్ఏ ఇన్ఛార్జీలతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిల శ్రీనుబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం పురోగతి, బిఎల్ఏలు చేపట్టాల్సిన బాధ్యతలు, ప్రజలకు అందించాల్సిన సహకారంపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల గ్రామాల ఎస్ఐఆర్ బిఎల్ఏ ఇన్ఛార్జీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లలో ప్రజలకు సురక్షితమైన నాణ్యమైన ఆహారం అందేలా ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆహార పదార్థాల నిల్వ, తయారీ, పరిశుభ్రత, వడ్డింపు వంటి అన్ని అంశాల్లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేసే సిబ్బందికి ఆహార భద్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని, వినియోగదారుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. జిల్లాలోని ఇతర హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ఎక్కడైనా అపరిశుభ్రత లేదా నిబంధనల ఉల్లంఘన గుర్తించిన వెంటనే సంబంధిత సంస్థలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. డీకే 1 and 3 ఇంక్లైన్ గని నందు ఈరోజు రెస్క్యూ సిబ్బంది ఆధ్వర్యంలో భద్రతా అవగాహన సదస్సు నిర్వహింపబడింది. ఈ సందర్భంగా భూగర్భ గనులలో సంభవించే అత్యవసర పరిస్థితులు, గ్యాస్ మరియు విషవాయువుల లీకేజీలు, విద్యుత్ ప్రమాదాలు, గుండె సంబంధిత అత్యవసర పరిస్థితుల సమయంలో తీసుకోవాల్సిన కార్మికులకు అగ్నిమాపక యంత్రాల వినియోగంపై ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. మండుతున్న మంటలను అగ్నిమాపక పరికరంతో ఆర్పే విధానాన్ని ఆచరణాత్మకంగా చూపించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రెస్క్యూ బృందం వివరించింది. ఈ కార్యక్రమంలో జీడీకే 1 and 3 ఇంక్లైన్ మేనేజర్ శ్రీ సుధీర్ జక్కుల్వార్, సేఫ్టీ ఆఫీసర్ జి మహేష్, నూతి శ్రీనివాస్, వెంటిలేషన్ అధికారి పీటీ ఇంజనీర్ శేఖర్ మరియు సూపర్వైజర్స్, రెస్క్యూ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులకు పోలీసులంటే భయం కలిగేలా అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లోని వివిధ విభాగాల్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన సిసిఎస్ ఏసీపీలు కె రవీందర్, టి ప్రవీణ్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ బి శ్రీనివాస్ శుక్రవారం పోలీస్ కమిషనర్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నేరాల నియంత్రణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గోదావరి కని బస్టాండ్ ఆవరణలో కార్పొరేషన్ అధికారులు చెట్లను తొలగిస్తున్నారు. ఇటీవల రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ బస్టాండ్ సందర్శించినప్పుడు బస్టాండ్ కు అడ్డంగా చెట్లు ఉండడం, బస్టాండ్ ఆవరణలో షాపులను పెట్టడానికి అనుమతులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బస్టాండ్ ఆవరణలో ఉన్న షాపులను తొలగించడమే కాకుండా బస్టాండ్ కనిపించకుండా ఉన్న చెట్లను కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. బస్టాండ్ ఆవరణలో ఉన్న ఆటో యూనియన్ కార్యాలయం, వేల్పులమ్మ గుడులు, టీ స్టాల్స్ ను కూడా తొలగించారు. దీంతో రాజీవ్ రహదారిపై వెళ్లే వాహనదారులకు గోదావరి కని ప్రయాణ ప్రాంగణం బోర్డుతో పాటు బస్టాండ్ చక్కగా కానవస్తుంది. ఎండాకాలంలో ఆటో స్టాండ్ వారికి చెట్లతో చల్లని నీడ ఉండేదని, ఇప్పుడు అది లేకుండా పోయిందని వాపోతున్నారు.
హక్కుల సాధన కోసం తాము సైతం అంటూ శుక్రవారం మహిళా అధికారులు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో RG1 GM కార్యాలయం ముందు చేపట్టిన దీక్ష శుక్రవారం 5వ రోజుకు చేరుకుంది. నేటి దీక్షలో మహిళా అధికారులు మొగరం బాంధవి, డాక్టర్ కారం పద్మ, డాక్టర్ శ్రవంతి, S సౌమ్య, G రజని కూర్చున్నారు. కాగా 5వ రోజు దీక్షలను సింగరేణి అధికారుల సతీమణులు సందర్శించి వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మహిళా అధికారుల సతీమణులు డాక్టర్ కారం పద్మ, శిరీషలు మాట్లాడుతూ దీక్షా శిబిరాన్ని సందర్శించిన వారిలో అధికారుల సతీమణులు శిరీష, నీరజ, వీణ, పద్మ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. జై సింగరేణి. తరపున మేము మా సపోర్ట్ని తెలియజేస్తున్నాము. మేము ఖచ్చితంగా మాకు రావాల్సిన న్యాయమైన కోరికలను మాత్రమే అడుగుతున్నాము. దానికి మా సపోర్ట్, మా స్టాఫ్ తరఫున మా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. ఇది తొందరలో మా PRP రావడం కానీ, తర్వాత పే రివిజన్ అప్గ్రేడేషన్ కానీ తొందరలో రావాలని కోరుకుంటున్నాము. జై సింగరేణి. జై సింగరేణి. మీడియా ప్రతినిధులకి అందరూ కూడా స్వాగతం అండి. ఈరోజు మేమందరం కూడా ఇవాళ నిరాహార దీక్ష చేయడం జరిగిందండి. ఏరియా హాస్పిటల్ నుంచి 2 డాక్టర్స్ ప్లస్ GM ఆఫీస్ నుంచి 2 ప్లస్ మైనింగ్ నుంచి కూడా ఒక మహిళ పాల్గొనడం జరిగిందండి. గత కొంతకాలంగా మనకి ఏంటంటే PRP కూడా చెల్లించడం విషయంలో కూడా మనకి విఫలమైందండి. మేము ఇంకా ఇంకోటి పే అప్గ్రేడేషన్ కూడా మనకి అది కూడా పెండింగ్ ఉందండి. ఈ విషయం కొరకు మేము ఎక్కువగా నిరాహార దీక్ష అనేది చేపట్టడం జరిగిందండి. మేము ఏంటంటే ఈ పోరాటం అనేది కూడా ఇంకా కొనసాగుతూ ఉంటుందండి. మాకు ఇవన్నీ డిమాండ్స్ కూడా తీరేంత వరకు కూడా. ఎందుకంటే వీళ్ళంతా కూడా మేము న్యాయంగా అడుగుతున్నామండి. ఎప్పుడు కూడా ఇంతకుముందు కూడా ఇవి జరుపుకుంటూ వచ్చినాయండి. ఈ కొద్ది కాలంలోనే మనకి ఇవి ఆపడం జరిగిందండి. నేను కోరుకున్నది ఒకటే అండి, మాకు వెంటనే కూడా మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఇంతకుముందు పేర్కొనడం జరిగిందో ఇవన్నీ కూడా అతి త్వరలోనే ఇవన్నీ కూడా మాకు సానుకూలంగా స్పందిస్తారని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదం అండి. ఇవన్నీ కూడా మనకు పాజిటివ్గా జరుగుతాయని కోరుకుంటూ మహిళా మనుల తరఫున అందరూ కూడా జై సింగరేణి, జై తెలంగాణ. మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఓదెల మండలంలో కొలనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొమిరా గ్రామంలో భూభారతి దరఖాస్తులు, వ్యవసాయ భూముల క్షేత్రస్థాయి పరిశీలన, నూతన తహసీల్దార్ కార్యాలయం, నిరుపయోగంగా ఉన్న IKP భవనం, MPDO కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ఇందిరమ్మ గృహాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మండలంలో మంజూరైన ఇందిరమ్మ గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేసి అన్ని ఇళ్లను జూలై 15 వరకు పూర్తి చేయించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పూర్తయిన ఇళ్ల లబ్ధిదారులు గృహప్రవేశాలు నిర్వహించి ఆత్మవిశ్వాసంతో జీవనం సాగించేలా అవసరమైన సహకారం అందించాలని సూచించారు. మళ్ళీ 12 టైం అయిపోతుంది.
గోదావరికని చౌరస్తాలో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం కాంప్లెక్స్ లోని వివిధ దుకాణాలను పరిశీలించి యాజమానులతో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ గోదావరికనిలో వాణిజ్య రంగం రోజురోజుకు అభివృద్ధి చెందడం సంతోషకరమన్నారు. ఇటువంటి నూతన వ్యాపార సముదాయాల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పట్టణ అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. వ్యాపారులు నాణ్యమైన సేవలు అందిస్తూ వినియోగదారుల విశ్వాసాన్ని పొందాలని సూచించారు. కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండల రెవెన్యూ అధికారి పడాల ప్రసాద్ వివిధ గ్రామాల్లో పర్యటించి మండల ఓటర్లకు ప్రత్యేక ఓటర్ సవరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేసుకోవాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా అంతర్గాం తహసీల్దార్ పడాల ప్రసాద్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం అత్యంత కీలకమైందని, BLOలు నీకు ఇచ్చిన ఓటర్ సవరణ ఫారమ్స్ ను వెంటనే నింపి BLOకి అందించాలని, ఫారంలో ఉన్నటువంటి వాటికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే BLOలను అడిగి తెలుసుకుని ఫారమ్స్ ను BLOలకు త్వరగా అందించాలని అంతర్గాం తహసీల్దార్ పడాల ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్గాం తహసీల్దార్ పడాల ప్రసాద్, గిరిదవారు గుంట రమేష్, BPO మర్రి శంకర్, స్వామి, BLOలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 2 రోజుల క్రితం అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోదావరికని NTPC పట్టణానికి చెందిన BRS పార్టీ నాయకులు సోమిడి రాము పరామర్శించిన సందర్భంగా అవసరమైతే అండగా ఉంటానని హామీ ఇచ్చిన BRS పార్టీ రాష్ట్ర నాయకులు రామగుండం నియోజకవర్గం వేల హరీష్ రెడ్డి నేడు తన మాటను నిలబెట్టుకుంటూ వారి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తూ తన బాధ్యతను మరోసారి చాటుకున్న హరీష్ రెడ్డి స్థానికులు, పార్టీ శ్రేణులు అభినందించారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగ అధికార ప్రతినిధి బూరుగు వంశీకృష్ణ, కొండా సురేష్, MD నిజాం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఒక బస్సులో ఒక ప్రయాణికుడు అదే రాష్ట్రానికి చెందిన వ్యక్తి జాతీయ హైవే మీద నార్త్ అండ్ వెస్ట్ కర్ణాటక ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కు సంబంధించిన RTC బస్సు ప్రయాణిస్తున్న క్రమంలో బస్సులో ప్రయాణిస్తున్న ఆ ప్రయాణికుడు సరదాగా గుట్కాను నములుతూ సాఫీగా ప్రయాణం సాగిస్తున్నాడు. అదే క్రమంలో నోటిలోని గుట్కా ఎక్కువగా నమిలిన అనంతరం ఉంచే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు నోటిలోని గుట్కాను బస్సు కిటికీ నుండి తల బయటికి వేయించి ఉంచుదామని నిర్ణయించుకున్నాడు. కర్ణాటక రాష్ట్రంలో గుట్కా ఉంచివేసే క్రమంలో జరిగిన సంఘటన అమాయక వ్యక్తి మృత్యువాత పడిన వీడియో సామాజిక మాధ్యమంలో ₹5 గుట్కా ప్రాణం తీసిందని వైరల్ గా మారింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి స్టేజ్ వద్ద రాంగ్ రూట్ లో వస్తున్న ఓ ఇసుక ట్రాక్టర్ సుల్తానాబాద్ వైపు వెళ్తున్న కారును బలంగా ఢీకొట్టింది. కారులో ఒక్కసారిగా ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో డ్రైవ్ చేస్తున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. యాక్సిడెంట్ వల్ల రోడ్డుపై వెళ్లే వాహనాలు ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి. సుల్తానాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని యాక్సిడెంట్ కు గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. హైవేపై సరైన మార్గంలో వెళ్లాలంటే 4 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంది. అయితే కాట్నపల్లి మీదుగా ఇతర మండలాలకు వెళ్లాలంటే రాంగ్ రూట్ లోనే వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఈ ప్రాంతం యాక్సిడెంట్ జోన్ గా మారింది. రాంగ్ రూట్లో 2 ట్రాక్టర్లు వస్తున్నాయి. ఈ పోనపల్లి రాంగ్ రూట్లో వస్తున్నాయి ఉసుక బండ్లు. ఇది ఒక్కసారి దండంకి వచ్చాయి మనపడానికి. ఈ టర్నేటర్లకు ఈ కారు పెద్దపల్లి వెళ్ళిపోవడానికి వెనుక ట్రాక్టర్లు ఆగింది. రాంగ్ రూట్ అండి, ప్రమాదం రాంగ్ రూటే. ఏమన్నా అయింది ఎవరికన్నా? ఎవరికి కొంచెం దెబ్బలు తాకినాయి. డ్రైవర్ కారు డ్యామేజ్ అయింది. 137 ఏళ్ల సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి అధికారులు తమ హక్కుల కోసం రోడ్డెక్కి పోరాటం చేయడం కాంగ్రెస్ పాలనకు నిదర్శనమని, ప్రజాపాలనకు సిగ్గుచేటని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్రంగా విమర్శించారు. చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు TBGKS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తితో కలిసి ఈరోజు సాయంత్రం గోదావరికని CMO AI దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తక్షణమే అధికారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని ఏళ్ల అధికారులు చేపట్టే ప్రతి పోరాటానికి BRS TBGKS ముందుండి పాల్గొంటుందని వారు వెల్లడించారు. సమావేశంలో TBGKS జీవన్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్, నడిపెల్లి మురళీధర్ రావు, చిరకలపల్లి శ్రీనివాస్, చెల్ల రవీందర్ రెడ్డి, కనకరాజ్, కోడి రామకృష్ణ, వెంకటేష్, చింటూ, తిమోతి, అరవింద్, నూతి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈ నిరసన దీక్షలు, నిరాహార దీక్షలు తెలియనటువంటి వాళ్ళు ఎప్పుడు విధుల నిర్వహణలో పూర్తి నిమగ్నమై పనిచేసేటువంటి వాళ్ళు మా అస్తిత్వానికే ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఈరోజు ఈ దీక్షలలో పాల్గొంటున్నారు అంటే ఇలా సభ్య సమాజం అంతా కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది.
ఈ యొక్క కాంగ్రెస్ పాలనలో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 137 ఏళ్ల ఈ యొక్క సింగరేణి సంస్థ మొట్టమొదటిసారిగా ఈ యొక్క దీక్షలలో పాల్గొనేటువంటి దుస్థితికి కారణమే ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆనాడు ఎన్నికల సమయంలో ఇక్కడికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు తట్టా సింహస్ పట్టుకొని అసెంబ్లీకి పోయినావు కదా, ఇలా 3 రోజుల నుంచి మరి మా అక్కలు, మా కార్మికులు, మా అధికారులందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు, ఇలా దీక్షలు చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు వచ్చి నువ్వు మద్దతు తెలుపుతలేవు? రేపు ఓట్లప్పుడేమో కార్మికులు కావాలి, అధికారులు కావాలి, ఇప్పుడేమో మరి వాళ్ళ సమస్యల విషయంలో మాత్రం పట్టించుకోరా, ఇది ఎక్కడి న్యాయం? అందుకోసమే ఎలా పోరాటాల పులిటిగడ్డ మీద గోదావరి గని నుండి ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున మేము యొక్క ప్రభుత్వానికి ఈ సింగరేణిలో జరుగుతున్నటువంటి పరిణామాలను వెంటనే వాళ్ళు పరిష్కారం చేయకపోతే జరగబోయేటువంటి ప్రతి పరిణామానికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రజాప్రతినిధులు, మీరు శాసనసభ్యులు అయి ఉండి మీరు అసెంబ్లీలో మాట్లాడకపోతే, లేకపోతే 11 మంది ఈరోజు ఈ యొక్క సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కదా, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మీరు మరి 3-4 రోజుల నుండి ఈ యొక్క సమ్మె నిరసన దీక్ష చేస్తుంటే సైలెంట్ గా ఉంటే ఇది మీకు భావ్యమేనా? అందుకే ఇలా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వారికి మద్దతు తెలపడంతో పాటు ఇలా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నది. వాళ్ళు అడిగేది పెద్ద గొంతమ్మ కోరికలు కాదు, మీరు ఇచ్చినటువంటి హామీలే. మీ పే అప్గ్రేడేషన్ విషయంలో మీరు ఎందుకు అమలు చేస్తలేరని, అదేవిధంగా పిఆర్పీని గతంలో కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు వారు అమలు చేసినటువంటి దాన్ని మళ్ళీ కంటిన్యూస్ గా ఎందుకు చేస్తలేరు అనేది ఇలా అడుగుతా ఉన్నారు. ఇలా సింగరేణి అస్తిత్వం దెబ్బగలిగేటువంటి ఇలా ఇబ్బందుల పాలయ్యేటువంటి పరిస్థితి, బకాయిలు చెల్లిస్తలేరు. ఇవి దినదినము ఇలా ఓడీలకు పోయి జీతాలు చెల్లించాల్సినటువంటి పరిస్థితికి ఇలా సింగరేణి సంస్థ ఇలా ఉంటున్నది. కాబట్టి ఇటువంటి సందర్భాలలో మన తెలంగాణకే కొంగు బంగారమైనటువంటి యొక్క సింగరేణి కాపాడుకోవడం కోసం పార్టీల ఖచ్చితంగా, జెండాల ఖచ్చితంగా, అంతర్గతంగా మనం ఏ కొట్లాట్లో ఉన్నప్పటికీ ఇవాళ ఈ సింగరేణిని నడిపించేది రాష్ట్ర ప్రభుత్వం అనేది నిర్వివాదాంశం. అందుకనే ఈ ప్రభుత్వం ఇవాళ ప్రతి ఒక్కరిని వేధిస్తా ఉన్నది. మహిళల్ని, విద్యార్థుల్ని, ఉద్యోగుల్ని, వైద్యుల్ని, అధ్యాపకుల్ని, అన్ని వర్గాల ప్రజలపైన రకరకాల వేధింపులకు 420 దొంగ హామీలతోని ఇవాళ రాష్ట్రంలో గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల్ని మోసం చేసింది. దానికి నిరసనగా ఇవాళ సింగరేణిలో సాగుతున్న ఈ పోరాటం విజయవంతం కావాలని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ జీతాల పెరుగుదల పీఆర్పీని తక్షణమే అమలు చేయకుంటే ఇవాళ తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘం పక్షాన ఎంతటి మీరు చేసేటువంటి ఏ పోరాటానికైనా అగ్రభాగాన నిలబడి మీతో పాటు కలిసి నడుస్తామని ఈ సందర్భంగా మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. మీ పోరాటం తక్షణమే విరమణకు చొరవ చూపాలని, జరుగుతున్న సంప్రదింపులు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తా ఉన్నాం. జై తెలంగాణ. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పరిధిలోని రాజీవ్ తండా, భీమ్లనాయక్ తండాల్లో నూతనంగా నిర్మిస్తున్న జై జగదాంబ యాడి, జై సేవలాల్ దేవాలయాల నిర్మాణానికి యూత్ కాంగ్రెస్ నాయకుడు ఆలకుంట రాజేశం ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆలకుంట రాజేష్ మాట్లాడుతూ ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులను కలిసి నిర్మాణ పనుల కోసం 51 సిమెంట్ బస్తాలను విరాళంగా అందజేశారు. వీటి విలువ సుమారు 15,316గా పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజేశం మాట్లాడుతూ భక్తి, ఆధ్యాత్మిక సమాజంలో శాంతి సామరస్యాలను పెంపొందిస్తాయని అన్నారు. దేవాలయ నిర్మాణం వంటి పవిత్ర కార్యక్రమంలో తన వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆలయ నిర్మాణానికి ప్రజల సహకారం మరింత అవసరమని వారు ఈ సందర్భంగా కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గోదావరి కని చౌరస్తాలో నూతన షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.
హక్కుల సాధన కోసం తాము సైతం అంటూ మహిళా అధికారులు రిలే నిరాహార దీక్ష. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.